ఫ్రాన్స్ తెలుగు ఇండస్ట్రీలో విషాదం. 'గోపాలరావు' మృతి. ఈ విషయాలన్నీ తెలియాలంటేగనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ టీవీ నటుడు అల్లం గోపాలరావు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం 8 గంటలకు తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ, టీవీ రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే గోపాలరావుకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్ద కుమారుడు అనిల్ ఇప్పుడు సీరియల్స్ చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గోపాలరావు పార్థివ సందర్శించి నివాళులర్పించారు పలువురు సినీ, టీవీ ప్రముఖులు. అయితే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గోపాలరావు ఇప్పటికీ పలు సీరియల్స్ లో కనిపిస్తుంటారు. 'మేఘా సందేశం', 'నిండు నూరేళ్లు', 'సాహసం' వంటి సీరియల్స్ లో కూడా నటించారు. అయితే కలర్ ఫోటోలోను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ చూసారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే గోపాలరావు గారు చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.